ముంబై హిస్టరీలోనే అతిపెద్ద కుట్ర. అవును, ముంబై చరిత్రలోనే అతిపెద్ద విష ప్రయోగం కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఏకంగా 15,000 మందిని టార్గెట్ చేసినట్లు తేలడంతో దేశ ఆర్థిక రాజధాని ఉలిక్కిపడింది. అంత స్థాయిలో ఎలుకల మందు ఎలా వచ్చింది? నిందితుడు చెబుతున్నదేంటి? ముంబై చరిత్రలోనే అతిపెద్ద విష ప్రయోగం కుట్రను పోలీసులు తిప్పికొట్టారు. మొహరం వేడుకల్లో పాల్గొన్న భక్తులకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ల పేరుతో ఎలుకల మందు కలిపిన క్యాప్సూల్స్ ఇచ్చి పెద్ద సంఖ్యలో ప్రాణహాని తలపెట్టేందుకు కుట్ర పన్నిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు కాదు, 1000 కాదు, ఏకంగా 15,000 మందిని టార్గెట్ చేశాడు ఫయాజ్ ప్రేమ్జీ. పెయిన్ కిల్లర్స్ అని కొందరికిచ్చాడు, ఇమ్యూనిటీ బూస్టర్లు అంటూ మరికొందరికి పంచాడు. ఇది పుణ్యకార్యం అంటూ ఇంకొందరిని ఒప్పించాడు. ఆ తర్వాత చాక్లెట్లు అని చెప్పి జనాలపైకి విసిరాడు. మొహరం రోజు ముంబైలో మారణ హోమం సృష్టించాలని పెద్ద ప్లానే వేశాడు ఫయాజ్. జింక్ ఫాస్ఫేట్ కలిపిన క్యాప్సిల్స్ ని జనాలకు తినిపించాలని ట్రై చేశాడు. కానీ 15,000 మందికి ఎలుకల మందు పెట్టి చంపాలి అన్న కుట్రను భగ్నం చేశారు పోలీసులు. నిందితుడు ఫయాజ్ ప్రేమ్జీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జింక్ ఫాస్ఫేట్ నింపిన 15,000 క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్లంటూ క్యాప్సూల్స్ పంచుతుండడంతో ఓ మహిళకు అనుమానం వచ్చింది. వాటిని ఓపెన్ చేసి వాసన చూస్తే ఏదో ఘాటుగా ముక్కు పుటాలకు తాకింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఫయాజ్ ను అరెస్టు చేసి 14,900 క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే వాటిని తిని 11 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మొత్తం 15,000 మందిని చంపాలి అనుకున్నట్లు ఫయాజ్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అతడి మానసిక స్థితి ఎలా ఉంది అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడు దాదాపు 50 కిలోల జింక్ ఫాస్ఫేట్, 30,000 ఖాళీ క్యాప్సూల్స్ ను కొనుగోలు చేశాడు. ఫయాజ్ 15 రోజుల క్రితం పూణే నుంచి ముంబైకి వచ్చి డోంగ్రీలోని ఓ హోటల్లో బస చేశాడు. అక్కడే విషపూరిత క్యాప్సూల్స్ ను ప్యాక్ చేశాడు. వాటన్నిటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే దానిపై ఒక ప్లాన్ గీసుకున్నాడు. జింక్ ఫాస్ఫేట్ ను తిన్నప్పుడు అది శరీరంలోని ఆమ్లాలతో చర్య జరిపే ఫాస్ఫేట్ గ్యాస్ విడుదల చేస్తుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు, లివర్, బ్రెయిన్ ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విషయానికి యాంటీడోస్ కూడా ఉండదు.